అందరికీ నమస్కారం అండి. కథ పేరు కొలంలో చేప కొమ్మపై కోతి. రాసిన వారు ముక్కామల జానకిరామ్ గారు. చదువుతున్నది పద్మావతి. కోదండ అడవిలో అందమైన కొలను ఉండేది. రకరకాల జంతువులు, పక్షులు కూడా ఉండేవి. వాటికి దాహం వేసినప్పుడు ఈ కొలను వద్దకే వచ్చి దాహాన్ని తీర్చుకునేవి. కొలంలో కొన్ని చేపలతో పాటు స్వర్ణముఖి అనే చేప కూడా ఉండేది. దానికి అక్కడికి వచ్చిన పక్షులతో, జంతువులతో పాటు మాట్లాడాలని, స్నేహం చేయాలని ఉండేది. కానీ అవేవి స్వర్ణముఖి వాటితో స్నేహం చేయకపోయేసరికి చాలా బాధపడేది. ఒడ్డుకు వచ్చి కూర్చొని వాటి వైపు ఆశగా చూసేది. కొలను పక్కన ఎత్తైన నేరేడు చెట్టు ఉంది. ఎవరో వెనుక నుండి తరుముతున్నట్లుగా పరిగెత్తుకొచ్చింది ఒక కోతి. అలసిపోయిన కోతికి కొలను చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఆయాసపడుతూ కొలను వద్దకు వచ్చిన కోతిని స్వర్ణముఖి చూసింది. ఒడ్డుకు చేరి, ఏమైంది, ఎందుకలా పరిగెత్తుకొని వచ్చావు అని అడిగింది. సింహం నన్ను వెంటాడింది, ఎలాగోలా దాని నుండి తప్పించుకొని ఇలా వచ్చాను అని జరిగిన సంగతంతా చెప్పి నీటిని తాగి ఒడ్డు మీద తాపీగా కూర్చుంది స్వర్ణముఖి. మిత్రమా, ఆకలితో ఉన్నట్టున్నావు, ఈ చెట్టుకు నేరేడు పళ్ళు ఉన్నాయి, చెట్టెక్కి పళ్ళను తిను అని చెప్పింది. సంతోషించిన కోతి పక్కనే ఉన్న చెట్టునెక్కి కడుపు నిండా పళ్ళను తిన్నది. ఆకలిగా ఉన్న నాకు పళ్ళను చూపించి ఆకలి తీర్చావు, నీ సాయం మర్చిపోను అన్నది కోతి. దీనిలో నా గొప్పతనం ఏమీ లేదు, ఈ అడవే మన అవసరాలన్నీ తీరుస్తుంది. కానీ నాదొక చిన్న కోరిక. ఈ కొలంలో చాలా కాలం నుండి ఉంటున్నాను. ఇక్కడ ఉన్న ఏ పక్షి, జంతువు నాతో స్నేహం చేయటం లేదు. నువ్వు నాతో స్నేహం చేస్తావా? ఎంచక్కా ఇక్కడ తాగటానికి నీరు, తినడానికి పళ్ళు ఉన్నాయి. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడుపుదామని బాధగా అడిగింది స్వర్ణముఖి. సంతోషించిన కోతి సరే అన్నది. ఆ రోజు నుండి స్వర్ణముఖి, కోతి రెండు మంచి స్నేహితులయ్యాయి. కోతి చెట్టునెక్కి నేరేడు కొమ్మని గట్టిగా ఊపగానే నేరేడు పళ్ళు రాలాయి. నీటిలో ఉన్న స్వర్ణముఖి చెంగున ఎగిరి నోటితో పండును అందుకొని, చూసావా ఎలా అందుకున్నానో అన్నట్టుగా కోతి వైపు చూసి నవ్వింది. భలే భలే అంటూ కోతి సంతోషంగా చప్పట్లు కొట్టింది. రెండూ అలా ఆనందంగా జీవించసాగాయి. ఒకరోజు జాలరి భుజానికి సంచి, చేతిలో వలను పట్టుకుని కొలను వద్దకు వచ్చాడు. అది చూసిన స్వర్ణముఖి భయపడి, ఈ రోజుతో నాకు నూకలు చెల్లాయి, ఈ సాయంత్రానికి అతనికి పులుసుగా మారాల్సిందేనా అని బాధపడుతూ చెట్టుపై కూర్చున్న కోతి వైపు చూసింది. దాని కళ్ళల్లో భయాన్ని, బాధని చూసిన కోతి ఎలాగైనా నా మిత్రుణ్ణి కాపాడుకోవాలి అని నిశ్చయించుకుంది. కానీ ఎలా కాపాడాలో తెలియలేదు. జాలరి తన వద్ద ఉన్న సంచిని కొలను వద్ద ఉంచి వలను కొలంలోకి వేశాడు. అది చూసి భయపడిన స్వర్ణముఖి అవతలి ఒడ్డుకు వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత వలను తీసి చూడగా చేపలు పడలేదు. మళ్ళీ మరోవైపు వెళ్ళి వలను ఈసారి బలంగా నీటిలోకి విసిరాడు. కొద్దిసేపటి తర్వాత వలను బయటకు తీసి చూడగా వలలో చేపలు పడ్డాయి. మిగతా చేపలతో పాటు స్వర్ణముఖి కూడా వలలో చిక్కి గిలగిలా కొట్టుకోసాగింది. అది చూసిన కోతి ఆగ్రహంతో జాలరి మీదకి దూకి కరవసాగింది. దాంతో జాలరి వలను అక్కడే వదిలేసి భయంతో పరుగునందుకున్నాడు. వలలో చిక్కుకున్న చేపలతో పాటు స్వర్ణముఖిని వల నుండి బయటకు తీసింది. కొలంలోకి జారుకున్న స్వర్ణముఖి, మిత్రమా, నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాను, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను అని అన్నది. ఆపదలో ఉన్నప్పుడు కాపాడటమే మిత్రధర్మం కదా అని అన్నది కోతి. మంచి మిత్రుడు దొరికినందుకు స్వర్ణముఖి సంతోషించింది. రెండూ ఆనందంగా జీవించసాగాయి. కథ సమాప్తం.